నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో మొత్తం ఓటర్లు 4.14 కోట్లుగా ఉన్నారని తెలిపిన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా ఎన్నికల కోసం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు దృష్టిలో మేనిఫెస్టో అంటే భూతపత్రమని వ్యాఖ్య వృద్ధులపై చంద్రబాబుకు ఇంత కక్ష ఎందుకో అర్థం కావటం లేదన్న మంత్రి కొట్టు సత్యనారాయణ పెన్షన్ లబ్దిదారులకు చేసిన ద్రోహంలో పవన్ కి కూడా భాగస్వామ్యం ఉందని విమర్శ చంద్రబాబు మేనిఫెస్టో చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్న సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మేనిఫెస్టోపై కూటమి నేతలే విమర్శలు చేస్తున్నారని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ఎన్నికల్లో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా వెల్లడించారు ఫైనల్ ఎస్ఎస్ఆర్ కంటే తుది ఓటర్ల జాబితాలో 5.94 లక్షల మంది ఓటర్లు పెరిగారన్నారు ఎన్నికల నిర్వహణ కోసం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు ఇప్పటి వరకు అక్రమ నగదును 203 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు నగదుతో సహా మద్యం గంజాయి విలువైన ఆభరణాలను సీజ్ చేశామని తెలిపారు ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 864 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని చెప్పారు సీజ్లకు సంబంధించి 9,000 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు 10,400కు పైగా ఫిర్యాదులు పరిష్కరించామన్నారు 14 నియోజకవర్గాల్లో 100% వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు అలాగే ఈ 14 సెగ్మెంట్లలో భద్రత కూడా పెంచుతామన్నారు ఓటర్లకు ఎండతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు ఎండల కారణంగా తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు ఎలక్షన్స్ కోసం 454 total number of contesting candidates are there. Assembly elections ki vachesariki 2,387 total candidates are there. Now before that, because ee madhyalo 25th tarvata manaku voter list kuda ippudu finalize ayindi, freeze ayindi. Aa voter list freeze ayinda deeni figure prakaram on the day of freezing, that is on 25th of April, we had the total 4,13,33,000 voters. Dantlo 2 crore 2 lakh male, tarvata 2 crore 10 lakh female voters are there. Deento paatu manaku service voters kuda unnaru 65,707 service voters. So finally anta service voters male female third gender anta kalpi 4,14,01,887 voters are there who are going to participate in the polling process on 13th of May. When we manamu electoral roll publish chesinappudu ante January 2024 22nd January 2024 ki manamu final roll publish chesamu aa time ki there were 4 crore 8 lakh voters. Now there is a difference ante January 22nd nunchi ee roju April 25th varaku difference is 5,94,000 votes perigindi. So now this is the final voter list. Manamu parties ki mottam list istamu mana state office nunchi tarvata ippudu candidates kuda finalize ayyaru kabatti prati candidate ki electoral constituency సంబంధించి legislative constituency తర్వాత parliament constituency సంబంధించి electoral roll ప్రతి elector కి కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఆరో లెవెల్లో చేయడం జరుగుతుంది ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టమైన ఈవీఎం కమిషనరింగ్ గురువారం ప్రారంభం కాగా నియోజకవర్గాల స్థాయిలో సజావుగా సాగుతోంది రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావుతో కలిసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గాంధీజీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించారు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎంల రెండో దశ ర్యాండమైజేషన్ ప్రకారం కమిషనింగ్ చేపట్టారు
వీవీప్యాట్లకు సంబంధించి సింబల్ లోడింగ్, పవర్ ప్యాక్, పేపర్ రోల్, సీలింగ్ ఆఫ్ పేపర్ రోల్ కంపార్ట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా బ్యాలెట్ యూనిట్కు సంబంధించి బ్యాలెట్ పేపర్, థంబ్ వీల్ సెట్టింగ్, మాస్కింగ్, అడ్రస్ ట్యాగింగ్ జరుగుతుంది. కంట్రోల్ యూనిట్కు సంబంధించి క్యాండిడేట్ సెట్టింగ్, సీలింగ్ ఆఫ్ క్యాండిడేట్ సెట్ వంటివి చేస్తారు. అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎం కమిషనింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ అని, అందుకే ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పకడ్బందీగా, అప్రమత్తంతో కమిషనింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. Only on calling phone call that you come, we are going to release it. Don't do that. Okay. Good morning, ma'am. We mainly focus on awareness creation through social. Yes. Of India initiated CBC lab. So how much time? Sri Justin Sasana and PC12. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్పాల్, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, రిటర్నింగ్ అధికారి ఈ కిరణ్మయ్ తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. మేము చేయకపోయినా చేసినట్లు ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. వైసీపీ పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మేనిఫెస్టో అంటే గ్రంథం, చంద్రబాబు దృష్టిలో భూతపత్రం అన్నారు. వైసీపీ గూండాలు చట్టాలు రద్దు చేస్తామని ఎవరైనా మేనిఫెస్టోలో పెడతారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది బీజేపీయేనని ఈ సందర్భంగా సజ్జల పేర్కొన్నారు. తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్లో వైసీపీ పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి అబద్ధాల మేనిఫెస్టోతో ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. గతంలో చేసిన నాటకం కంటే గొప్ప నాటకం చంద్రబాబు మొదలుపెట్టారని విమర్శించారు. మా మేనిఫెస్టోలో అమలు చేయగలిగే వాటిని మాత్రమే హామీలుగా ఇచ్చామని తెలిపారు. చంద్రబాబు వీసొల్లు హామీలని ప్రజలకు తెలుసు. సూపర్ 6 అని 6 నెలల ముందు నుండే ప్రజలను నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేశారు. కోవిడ్ సమయంలో కూడా అభివృద్ధి, సంక్షేమం ఆగలేదు. జగన్ పథకాలు చూసి రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న టీడీపీ దానికి మించి 1,00,000 కోట్ల పైగా అబద్ధాల హామీలు చంద్రబాబు ఇస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందనే చంద్రబాబు అంత సంపద ఎలా తెస్తారో చెప్పలేదు. గతంలో రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, 0 వడ్డీపై అనేక హామీలు ఇచ్చి చివరికి షరతులు పెట్టి కోత కోశారు. 26,000 కోట్ల డ్వాక్రా హామీలు చంద్రబాబు అమలు చేయకపోతే మేము అధికారంలోకి వచ్చాక అమలు చేశాము. చంద్రబాబు హామీలు నమ్మితే కొంప కొల్లేరు అవడమే. పథకాలకి అర్హత ఏంటో ముందే చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. 2014లో నిరుద్యోగ వృద్ధి అని యువతను మోసం చేశారు. వడపోసి 1 కోటి మంది ఉన్న నిరుద్యోగులకు 1,60,000 మందికి ఇచ్చారు. చంద్రబాబు హామీల్లో కనీసం అర్హులు అన్న మాట కూడా ఉండదు. ప్రజలంటే చంద్రబాబుకు బాధ్యత లేదు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తారు. చంద్రబాబు 1999లో 35 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తా అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కట్టారు? బీజేపీని అడగకుండా జగన్పై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అని టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో ఉంది. కాబట్టి బీజేపీ తన అభిప్రాయం చెప్పాలి. మైనార్టీలో 4% రిజర్వేషన్ ఉండదని బీజేపీ అంటోంది. దాని మీద టీడీపీ వైఖరి ఏంటో ప్రజలకు చెప్పాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ క్లారిటీ ఇవ్వాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మళ్ళీ ఒకసారి గతంలో తను చేసిన ఏ నాటకం అయితే ఉందో దాన్ని ఇంకోసారి ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు పక్కన కూటమి బలం అనేది ఒకటి యాడ్ అయింది కాబట్టి దాంతో మరింత బలంగా ఓదరగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు మాకు సంబంధించినంత వరకు మేము ముందు నుంచే అన్నట్టు మా మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే చేయగలమో అది మాత్రమే 19లో చెప్పి దానికంటే ఎక్కువ చేసినప్పటికీ అలాంటి వెసులుబాటు ఉన్నంతసేపు ఎలాగూ చేస్తామని మరి హామీ ఎలాగూ ఉంది. కానీ 2019-24 మధ్య ఏ కార్యక్రమాలు అయితే టేకప్ చేశామో వాటిని కొనసాగించడం, ఎందుకంటే అవన్నీ కూడా పేదల జీవితాల్లో
మంచి మార్పు పెనుమార్పుకు దారి తీస్తున్నందువల్ల, గట్టిగా పునాదులు బలంగా పడినందువల్ల ఇవి కంటిన్యూ చేస్తే వచ్చే 5-10 ఏళ్లలో మొత్తం రాష్ట్రం స్వరూపమే మారిపోయి ఒక అభివృద్ధిలో, సంక్షేమంలో, అలాగే మొత్తంగా ఒక అభ్యుదయకరమైన సమాజం దిశగా అడుగులు వేసే రకంగా మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. మీరు గమనిస్తే అందుకే అదేదో ఈ నెల వృద్ధులు బ్యాంకుల వద్ద మండుటెండలో క్యూలు కడుతున్న పరిస్థితి చూస్తున్నాం. వారిపై చంద్రబాబుకు ఇంత కక్ష ఎందుకో అర్థం కావటం లేదన్నారు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. పెన్షన్ లబ్ధిదారులకు చంద్రబాబు చేసిన ద్రోహంలో పవన్ కళ్యాణ్కి కూడా భాగస్వామ్యం ఉందన్నారు. ఈ దుర్మార్గుల ఆట మే 13వ తేదీ వరకే కనిపిస్తుందన్నారు. జూన్ 4న వారికి తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపిద్దామని వెల్లడించారు. జూలై నెల నుంచి మళ్లీ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి అవ్వాతాతల వద్దకే పెన్షన్ పంపిస్తామని వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఉసురు చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు ఖచ్చితంగా తగులుతుందన్నారు. నిన్నటి రోజున 2వ నెల వాలంటీర్ల ద్వారా కాకుండా డీబీటీ సిస్టంలో బ్యాంకుల్లో డబ్బులు అకౌంట్లు వేయటం జరిగింది. మళ్ళీ వృద్ధులందరూ కూడా బ్యాంకుల దగ్గర లైన్లో నిలబడి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలవాటు లేని పని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా తీసుకోవాలో ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఈ రకంగా తెలుగుదేశం, జనసేన కలిసి పెద్ద కుట్ర చేస్తూ మరి ఈ వృద్ధుల్ని, వికలాంగుల్ని, అలాగే వితంతువుల్ని వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళు కక్ష తెచ్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు. చంద్రబాబు నాయుడు ఇంటూ పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో భాగం పంచుకుని చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహానికి నాకు వాటా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. వృద్ధులు ఇంత మండు టెండలో మరి అక్కడ బ్యాంకుకి వెళ్ళాలన్నా, సచివాలయానికి వెళ్ళాలన్నా మరి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో అధికారుల్ని మేనేజ్ చేసాం కదా, అధికారులకి వాళ్ళకి కావాల్సినట్టుగా మరి చెప్పేసాం కదా, మనం ఏం చెప్తే అదే జరుగుతుందని వికటాట్టహాసాలు చేస్తున్నారు. రాష్ట్రానికి మంచి జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కూటమి మేనిఫెస్టో చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత పార్టీ నేతలే మేనిఫెస్టోపై విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్ కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లో పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పర్యటనలో ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అన్నారు. నగరం అభివృద్ధి జరగాలన్నా, రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా అది సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన వల్లనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా 24వ డివిజన్ ఉందని చెప్పారు. చంద్రబాబు వ్యవహార శైలి చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కూటమి మేనిఫెస్టోపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, అలిమి కాని హామీలను ఇవ్వడం వలన ప్రధాని మోడీ బొమ్మను మేనిఫెస్టోలో పెట్టలేదని చెప్పుకొచ్చారు. అటువంటి మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్తారు అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మంచి జరగాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్లో 24వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి చక్కటి స్పందన. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అనేక మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నగరం అభివృద్ధి చెందాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి కంటిన్యూ అయితేనే బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళ నోట కూడా ఇదే మాట వస్తుంది. అందుకని వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరెవరు కూడా రావాల్సిన అవసరం లేదు, తప్పకుండా మేము మీకు ఓటేస్తాం, జగనన్న గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా సోదరమణి అనిత గారు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ యొక్క డివిజన్ని కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కూడా చేశారు. ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, మేము కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 నెలలలోపు ఈ డివిజన్ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కూడా
అందరికీ కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు వ్యవహార శైలి చూస్తే కనుక చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఏదైతే వాళ్ళ కూటమిలో ఉన్న బీజేపీ నాయకులే దాని మీద విమర్శిస్తున్నారు. అంటే అతని మేనిఫెస్టో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐవి కృష్ణారావు గారు నిన్న మాట్లాడుతున్నారు, అలీమే గారి వాగ్దానాలు చేశారు, అందుకే దానికి మాకు సంబంధం లేదు అని చెప్పని. అటువంటి మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తాడట. సిగ్గు శరం ఉండాలి. నీ కూటమిలో ఉన్న నాయకులని నేను విమర్శిస్తున్నాను, నీ మేనిఫెస్టో చూసి నవ్వుకుంటున్నారు జనాలు కూడా. 24వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన వెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గారైన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పర్యటించడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులతోటి, కార్యకర్తలతోటి, గృహసారులతోటి అందరితో ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. అందరూ ఒకటే చెప్తున్నారు, జగనన్న గెలిపిస్తాం, జగనన్న వస్తేనే మాకు పథకాలు వస్తాయి, జగనన్న వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా జగనన్న పరిపాలన వచ్చింది. ప్రజల యొద్దకే పాలన తీసుకొచ్చిన నాయకత్వం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. బడుగు బలహీన వర్గాలు కూడా జగన్ గారు ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. తప్పకుండా అత్యధిక మెజార్టీతో ఎంపీ కేశినేని గారిని, ఎమ్మెల్యే శ్రీనివాస్ గారిని, అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గారిని గెలిపిస్తామని మాటిస్తున్నారు. అలాగే వారు ఏదో సూపర్ 6 అని చెప్పిన వాగ్దానాలు ఏమున్నాయో అవి చెత్తపుట్టకే పరిమితం అవుతాయి. ఈ రాష్ట్రంలో మరోసారి అధికారిక పగ్గాలు చేపట్టేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనంటూ వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు స్థానికులకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 35వ డివిజన్ కార్పొరేటర్ బలసాని మన్నెమ్మ ఆధ్వర్యంలో పూర్ణానందపేటలో పర్యటించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమం వివరిస్తూ ప్రజలను ఓటు అడిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డికి మరోసారి పట్టం కట్టాలంటూ పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఉమ్మడి మేనిఫెస్టోపై ప్రజల్లో విశ్వాసం లేదని పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ కార్పొరేటర్ గారైన మణమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా చైర్మన్ గారైన లిడ్ క్యాప్ చైర్మన్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. అలాగే మా కేశినేని నాని గారు ఎంపీ గారైన అమ్మాయి శ్వేత గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, అలాగే వివిధ సంఘాల నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ పాల్గొని గడప గడప కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని పరిష్కరించి ఏదైతే సమస్యలు పూర్తి చేశామో ఆ సమస్యలను కూడా వివరిస్తూ మీ ఇంట్లో ఇస్తున్న సంక్షేమ పథకాలు కూడా మీకు ఇన్ని పథకాలు వచ్చినాయమ్మా అని వివరిస్తుంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అయ్యా మాకు మా ఇంట్లో ఈ పథకాలు వచ్చినాయి, జగనన్న మాకు ఈ పథకాలు ఇచ్చారు, మేము జగనన్నకే మద్దతుగా ఉంటాం, జగనన్నకే మేము తోడుగా ఉంటాం, మళ్ళీ ఆయనే రావాలి అని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే హారతులు పలుకుతున్నారు, జగనన్న మళ్ళీ సీఎం అవ్వాలయ్యా, ఆయన వస్తేనేనయ్యా మా జీవితాలు బాగుపడతాయి, కావాలని చెప్పేసి దురుద్దేశంతో మా పెన్షన్లు ఆపిచ్చేశాడు చంద్రబాబు నాయుడు, మేము వృద్ధులం, మేము ఎలాగా బయటికి వెళ్ళి పెన్షన్ తీసుకోగలం అని నానా అవస్థలు పడుతున్నామయ్యా, ఇప్పుడు దాకా పెన్షన్ రాలేదని చెప్తున్నారు. అదే జగన్ బాబు ఉంటే 1వ తారీఖు మాకు పెన్షన్ వచ్చేది. మరి ఈరోజు ఎవరు పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చే దాఖలాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం శరవేగంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన నాటి నుండి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతుంది అనేటువంటి సంకేతం ప్రజలు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేమందరం కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఆసిఫ్ గారికి పశ్చిమ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈరోజు ఆసిఫ్ గారు అయితేమి ఎమ్మెల్యే అభ్యర్థిగా, కేశినేని నాని గారు మరి ఎంపీ అభ్యర్థిగా మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మరి నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఆసిఫ్ గారి యొక్క అతి సామాన్యమైనటువంటి వ్యక్తిని, ఒక మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రవేశపెట్టడం జరిగింది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని
జ్ఞాని కుమార్తె శ్వేత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి ఓటు అడిగే హక్కు మా ఒక్కళ్ళకే ఉందని శ్వేత గారు అన్నారు. జరగబోయే ఎన్నికల్లో ఆసిఫ్ గారి, కేశినేని నాని గారికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో లీడ్ క్యాబ్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, మాజీ రాష్ట్ర చైర్మన్ తోలేటి శ్రీకాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జమల పూర్ణమ్మ, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ శరత్ బాబు, కార్పొరేటర్లు చలపతిరావు, నగర డివిజన్ నాయకులందరూ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి పేదింటిలో కూడా ఓన్ చేసుకుని మా బిడ్డ, మా జగన్ అన్న, మా జగన్ బిడ్డ, మా జగన్ మామ అంటూ సొంత ఇంటి మనిషిలాగా ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుని ఆయన్ని గెలిపించడానికి పట్టం కడుతున్నారు. ఎందుకంటే ప్రతి పేద కుటుంబానికి కూడా నవరత్నాల ద్వారా ఆయన సేవలు అందించి మరి ఈరోజు నవరత్నాలు ప్లస్కి అందుకే అంత ప్రజా ఆదరణ అనేది దొరికింది. అందుకే మీరు చూసుకుంటే కూటమి పార్టీలన్నీ కూడా వాళ్ళ సొంత స్కీమ్స్ ఏవి కూడా ప్రవేశపెట్టకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ఏదైతే వాళ్ళే గత 5 సంవత్సరాలుగా విమర్శించారో మళ్ళీ ఆ నవరత్నాల్లో ఈరోజు కాపీ చేసి కాపీ క్యాట్ మేనిఫెస్టో అనేది ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు. సో మీరు దాన్ని బట్టి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజనరీ అనేది మీకు అందరికీ కూడా అర్థం అవ్వాల్సిన. మైనారిటీలను తాను ఓటు బ్యాంకుగా చూడబోనని, వారిలో ఒకటిలా ఉండి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సుజనా చౌదరిని ముస్లిం సంఘాల నేతలు కలుసుకున్నారు. సుజనాను అభినందించారు, వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింల కోసం చేపట్టబోయే కార్యాచరణను సుజనా వివరించారు. ప్రతి డివిజన్లో కార్యాలయం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. మైనారిటీ మహిళలు సొంతంగా ఎదిగేలా రుణాలు ఇప్పించే చర్యలు తీసుకుంటామని, ప్రతిభ ఉన్న మైనారిటీ విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లేలా సాయం అందిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. తాను మాట తప్పి పని చేయకపోతే ఎవరైనా ప్రశ్నించవచ్చని సుజనా స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కొన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి ముస్లిం, క్రిస్టియన్, ఎండోమెంట్ ఆస్తులను కాపాడుతామన్నారు. గత 5 ఏళ్లలో అబద్ధాలు, అసత్యాలను ప్రజలు నమ్మి ఎన్నో ఇబ్బందులు పడ్డారని వివరించారు. తనను గెలిపిస్తే పనిచేసి చూపిస్తానన్నారు. ఆర్థికంగా ఎదిగి ఆదర్శంగా నిలిచేలా ముస్లిం సమాజానికి అండగా ఉంటానని సుజనా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, పలువురు మైనార్టీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఫండమెంటల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ, భారతీయ జనతా పార్టీ భావజాలం కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు పౌరులు సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఈ 3 ఉండాలని. కాబట్టి కానీ రాజకీయ పార్టీలు రకరకాలుగా వాడుకొని గత 70 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సోదరులను వాడుకొని ఈ భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. కేవలం ఓట్ బ్యాంక్ కింద వాడుకున్నారు. అలా కాకుండా గత 10 సంవత్సరాల్లో ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముస్లింస్కి ఏం చేసింది మీరు కూడా చెప్తాను. మీకు ఒక లిటరేచర్ ఇస్తాను. సిఏఏ మూలాన భారతీయ పౌరులకు ఎటువంటి రకమైన నష్టం లేదు. ఎన్ఆర్సీ మూలాన భారతీయ పౌరులకు ఎటువంటి అంటే భారతీయ పౌరులు అంటే ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ ఉన్నారు. కాబట్టి ఆ క్లారిటీ ఇస్తాం. మనం కలిసి పనిచేద్దాం. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి మన ముస్లిం ప్రాపర్టీస్ కానీ, క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ, ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేస్తానికి అందరం కలిసిమెలిసి ఉండాలి. అక్క, బావ, మామ, అత్త అని ఎలా అయితే తెలుసుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ సైనికుల్లాగా పనిచేసి ఈ ఎన్నికల్లో గట్టి మెజార్టీతో మీరు గెలిపించండి. నన్ను, చెన్నీని అంటే సైకిల్ గుర్తు, కమలం. ఆ తర్వాత మేము మీకు సైనికుల్లాగా అన్ని సమస్యలకి పరిష్కార మార్గం తీసుకొస్తాను. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ మండిపడ్డారు. గద్దెకి స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అయ్యప్ప నగర్ 12వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.
అనంతరం అవినాష్ మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని చెప్పారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్డు కూడా జగన్ ప్రభుత్వమే వేసిందని గుర్తు చేశారు. ప్రతి గడపలో జగన్కే మా ఓటు అని చెబుతున్నారు. స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు గద్దెకి పట్టవు అని విమర్శించారు. తూర్పు నియోజకవర్గం ఏమైనా మీ జాగీరా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు చేయడం టీడీపీ నేతలకే దక్కింది అని దుయ్యబట్టారు. 2 సార్లు ఎమ్మెల్యేగా 1 సారి ఎంపీ అనుభవం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కాలనీల అభివృద్ధికి స్థానిక ప్రజల కాంట్రిబ్యూషన్ అడిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికలే గద్దెకు ఆఖరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. ఈరోజు మేము కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో, ప్రతి ప్రాంతంలో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా దాదాపుగా 70 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు మేము చేసాం. అన్ని కార్యక్రమాలు చేసాం, అంతమందికి సంక్షేమ కార్యక్రమాలు చేసాం. ఈరోజు ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులకు కానివ్వండి, అన్ని కులాల వారికి అండగా ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో రోడ్లు వేసాం. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి బలంగా ఉందనుకున్న ప్రాంతంలో రోడ్లో గారా మేము వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఈసారి మా ఓటు మీకే అని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. ఆ విధంగా ఈరోజు ప్రజానీకం మమ్మల్ని అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఆ విధంగా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు వాళ్ళకి చేతకాల అభివృద్ధి చేస్తాం. వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు చేతకాల, 10 సంవత్సరాలు ఇప్పుడు దాకా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేతకాల. ఆ గంజాయి మొక్కకి నీళ్లు పోసి పెంచి పోషించింది ఈ నగరంలో గద్దె రామ్మోహన్. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గారా కాల్మనీ, మొన్నే ఒక మహిళ కంప్లైంట్ పెట్టింది. కాల్మనీ, సెక్స్ ర్యాకెట్, పేకాట, బెట్టింగులు, అలాంటి వాళ్ళందరం కూడా చుట్టూ పెట్టుకుని వాళ్ళు ఇచ్చే డబ్బులతో మళ్ళీ ఈయన కాల్మనీ వ్యాపారాలు చేస్తారు. ఇది కాదా మీ నిజస్వరూపం? ఇవన్నీ గారు ప్రజలు గమనిస్తున్నారు. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చి తప్పు చేసాం. రేపు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జెండాకి మనం ఈ నియోజకవర్గంలో అవకాశం ఇద్దామని చెప్పని ప్రజానీకం నిర్ణయించుకుని మేము కోరిక దగ్గర ఒకటే ప్రజానీకాన్ని ఒక్క అవకాశం ఇచ్చి దీవించండి, ఒక్క అవకాశం ఇవ్వండి. ఏ విధంగా అయితే ఈరోజు 12వ డివిజన్ ఉండి తూర్పు నియోజకవర్గంలో 674 కోట్లు అభివృద్ధి చేశామో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు, మరింత సంక్షేమ కార్యక్రమాలు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తనను గెలిపిస్తే అద్దెకుండే వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి బాబురావు స్పష్టం చేశారు. ప్రజలపై భారాలు లేకుండా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ గవర్నర్పేటలోని శ్రీ భవన్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన విజయవాడను మారుదాం మేనిఫెస్టో కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేసిన టీడీపీ, వైసీపీలు విజయవాడ నగరం పట్ల వివక్షత చూపాయనన్నారు. కనీస మౌలిక వసతులు కల్పించడంలో విఫలం చెందారని, గుణదల వంతెన పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని, విజయవాడను మార్చడానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు అద్దెకు ఉండేవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో గతంలో టీడీపీ 5 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు వైసీపీ. ఈ 10 ఏళ్ల కాలంలో విజయవాడ నగరం నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది, వివక్షతకి గురవుతూ ఉంది. ఈ నిర్లక్ష్యం ఇంకా సాగటానికి వీలు లేదు. అందుకే విజయవాడ నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో సిపిఎం సెంట్రల్ నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని, విజయవాడ నగరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 6 పేజీల మేనిఫెస్టోని మేము విడుదల చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, విజయవాడ నగరానికి, సెంట్రల్ నియోజకవర్గానికి లొంగిపోయే నాయకులు వద్దు, భూ కబ్జాదారులు వద్దు, అవినీతి పరులు వద్దు. విజయవాడ నగరానికి దమ్ముతో, ధైర్యంతో, చిత్తశుద్ధితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రజాప్రతినిధులు కావాలి. అందుకే ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థిగా నన్ను గెలిపించండి. మేము గెలిచి శాసనసభ వేదికగా నగరాన్ని
అభివృద్ధికి కృషి చేస్తాం, ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తాం. ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వారిని అన్నీ తమ ప్రణాళికలను విడుదల చేసినాయి. ఆ మేనిఫెస్టో ప్రజలకి మేము వచ్చేస్తాం, ఇచ్చేస్తామని చెప్పారని సూపర్ సిక్స్ల దగ్గర నుంచి పాంచ్ పటాకాల దాకా చాలా ఉన్నాయి. మేము అడుగుతుంది, మేము విడుదల చేస్తున్నటువంటి ప్రణాళిక రాష్ట్రానికి సంబంధించింది, ఈ నగరానికి సంబంధించినటువంటి ప్రణాళిక. ఇది రాజకీయ రాజధాని, వ్యాపార కేంద్రం, ముఖ్యమైనటువంటి వాణిజ్య కేంద్రంగా వెలసిల్లుతూ ఉన్నటువంటి విజయవాడ కొనారిల్లుతుంది. ఆ కొనారిల్లిపోవడానికి ఉన్నటువంటి కారణాలను వెలికితీసి టీడీపీ అధినేత చంద్రబాబు క్రైస్తవ్యం మీద విషం చిమ్ముతున్నారని ఏఐసీసీ వ్యవస్థాపక అధ్యక్షులు హానక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నందు మత మార్పిడి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో క్రైస్తవుల ఓటు బ్యాంకుతో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. ఏఐసీసీ వ్యవస్థాపక అధ్యక్షులు హానక్ క్రైస్తవంపై వస్తున్న ఆరోపణలపై కూటమి నేతలపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం నాడు సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నుంచి వైసీపీ ప్రభుత్వానికి ఎంతగానో కృషి చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సేవలకు గాను తనను వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ ఎలక్షన్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగిందని చెప్పారు. రాష్ట్రం మొత్తం వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నామని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక టీడీపీ అధినేత చంద్రబాబు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ఏర్పడిన తర్వాత వాళ్లు రాష్ట్రానికి ఏమి చేస్తానని చెప్పడం లేదని, జగన్మోహన్ రెడ్డి పథకాలను కాపీ కొట్టి రెట్టింపు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తమ క్రైస్తవం మీద విషయం చెబుతున్నారని మండిపడ్డారు. తమ క్రైస్తవం మీద విషయం చిమ్ముతున్న చంద్రబాబుపై ఓటు బ్యాంకు ద్వారా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షులు కొండపల్లి బుజ్జి, రాష్ట్ర పొలిటికల్ వింగ్ అధ్యక్షులు మద్దిరాల కమలాకర్ రావు, ఏఐసీసీ నగర అధ్యక్షులు పాస్టర్ ప్రభుదాస్, గౌరవ అధ్యక్షులు పాస్టర్ బెన్హామ్, ఏఐసీసీ సభ్యులు జాన్ వెస్లీ, డానియల్, బోస్ సతీష్, నెహమ్యా బాబురావు, విడి ప్రసాద్, కె ప్రసాద్ పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసీసీ ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఇంటర్నేషనల్ చైర్మన్గా మేము చేసినటువంటి సేవలు అనేకమైనటువంటివి. గత 2019 నుంచి కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి, పార్టీకి మేము ఎంతగానో కృషి చేయడం జరిగింది. అప్పట్లో మా ఏఐసీసీని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులు పిలిపించి మాకు సపోర్ట్ చేయాలని అన్నప్పుడు అది మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాము, ఎందుకంటే మీరు మా క్రైస్తవులైనటువంటి మాకు ఎంతగానో అండగా ఉన్నారని చెప్పేసి అప్పట్లో మేము ప్రార్థన చేసి గడప గడపకు, గ్రామ గ్రామం కూడా తిరిగి మేము గెలిపించే దిశగా మా ఏఐసీసీ సభ్యులు గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎంతగానో కృషి చేయడం జరిగింది. అయితే ఏంటంటే అప్పట్లో మేము చేసినటువంటి దాన్ని బట్టి ఇప్పుడు మా యొక్క సేవకులను గుర్తించి ఏం చేశారంటే ఇప్పుడు నాకు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ ఎలక్షన్ కోఆర్డినేటర్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా నియోజకవర్గాల వారీగా మేము అందరినీ కూడా సమకూర్చుకుంటూ మేము ముందుకు వెళుతూ ఉన్నాము, గెలిపించే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి వార్తలు దళితుల మీద కావచ్చు, మైనారిటీల మీద కావచ్చు, లేకపోతే అణగారినటువంటి పేదవారి మీద కావచ్చు, ఈ అగ్రవర్ణానికి చెందినటువంటి ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా మమ్మల్ని తొక్కేయాలన్న ఒక ఉద్దేశంతో భయంకరమైనటువంటి మా మీద విషయాన్ని వెదజల్లుతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి సేవలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. క్రైస్తవులు ఎంతో ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ అధికారులందరూ కూడా క్రైస్తవులు,
ఇక్కడ కలెక్టర్ క్రైస్తవులు, అందరూ కూడా క్రైస్తవులు. ఈ క్రైస్తవులు మొత్తం క్రైస్తత్వం అయిపోద్ది అతను ముఖ్యమంత్రి అయినాక. అలాగే వీధులన్నింటిలో కూడా చర్చిలు, అనేక విధమైన చర్చిలు కట్టి మొత్తం క్రైస్తవంగా మారిపోతుందని చెప్పేసి అన్న దగ్గర నుంచి కూడా క్రైస్తవులు అయినటువంటి మేము మనోవేదనతో నలిగిపోతున్నాం. ఎందుకంటే క్రైస్తవులు సౌమ్యంగా ఉంటాం, ఎవరు ఏమన్నా కూడా కామ్గా ఉంటాం, ప్రార్థనతోనే బుద్ధి చెప్తూ ఉంటాం. మరి ఈ 5 సంవత్సరాలు వెయిట్ చేశాం. ఇప్పుడు మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో కుమ్మక్కై మరి అది పార్టీ పరంగా కాకుండా మతపరమైనటువంటి ప్రచారాలు చేస్తూ క్రైస్తవులపైన దాడులు జరుగుతూ, అలాగే ముస్లిం మైనార్టీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. గత మణిపూర్లో జరిగినప్పుడు ఏ ఒక్కరూ పెదవి విప్పలేదు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశంలో ఎన్డీఏ కూటమి గెలుపుకు కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా నుండి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటు అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగి సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ పక్షాలకే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లీనరీ సమావేశంలో 26 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి కూడా దాదాపు 1000 మంది దాకా ఆ రోజున మరి ఆ సమావేశానికి రావటం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశం రాజకీయ భవిష్యత్తు, మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తీసుకోబోయేటువంటి నిర్ణయాలు, దాని అంతా మీద కూలంకషంగా ఉదయం 10 నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా చర్చలు కొనసాగించాం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, అందరి ఆమోదంతోనే ఉండాలనే ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఏకాభిప్రాయంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇద్దామని చెప్పని అందరూ కూడా ఆ రోజున సమావేశంలో చెప్పినటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఏ విధంగా బలహీన బడుగు వర్గాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, మాఫియా జరుగుతూ ఉంది, ఇసుక మాఫియా జరుగుతూ ఉంది, అదేవిధంగా శాండ్ మాఫియా జరుగుతూ ఉంది, అదే గనుల మాఫియా జరుగుతూ ఉంది. రకరకాలుగా రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా దోచేసుకున్నటువంటి పరిస్థితిని ఆ రోజున చర్చలో జరిగినటువంటి సారాంశం. హిందూ ధర్మానికి సంబంధించిన ఏ సమస్యకైనా navapooja.com అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చునని మహితానంద సరస్వతి బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ తెలిపారు. మీ ఇంటికి శుభ అశుభ కార్యక్రమాలకు అవసరమైన పురోహితులు navapooja.com ద్వారా పొందగలరని తెలియజేశారు. నవపూజ సర్వీస్ ట్రస్ట్ నవాక్షరి పీఠం ఆధ్వర్యంలో navapooja.com వెబ్సైట్ను గురువారం గవర్నర్పేటలోని ఆంధ్రరత్న భవన్ హోటల్ సెంటర్ సైడ్లో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ వెబ్సైట్ను నిర్వాహకులు బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ, తల్లి బెల్లంకొండ సుబ్బలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ శర్మ మాట్లాడుతూ ఈ వెబ్సైట్ ద్వారా పురోహితుల కోసం, వారి సర్వీసుల కోసం ఈ వెబ్సైట్ని రూపొందించామని తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో పురోహితులకు సంబంధించిన అన్ని కార్యముల వివరాలు తెలుసుకోవచ్చునని సూచించారు. హిందూ ధర్మానికి సంబంధించిన షోడశ సంస్కారాల గురించి తెలుసుకోవచ్చునని సూచించారు. అంతేకాకుండా జాతిరాళ్ల సమాచారం కూడా అందజేస్తున్నామని, ప్రతి సమస్యకు ఈ వెబ్సైట్లో సమాచారం అందజేస్తామని ఆయన వివరించారు. పౌరోహిత్యానికి పురోహితులు అందరూ navapooja.comలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని సూచించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న పురోహితులకు ఉద్యోగ అవకాశం కూడా కలదన్నారు. కాశీ, హరిద్వార్, ఋషికేశ్, కేదార్నాథ్, బద్రీనాథ్ జ్యోతిర్లింగ యాత్రలు చేయాలనుకుంటే navapooja.com వారిని సంప్రదించవచ్చునని తెలియజేశారు. navapooja.com అనేటటువంటి ఒక వెబ్సైట్ని మనం లాంచ్ చేసాం. అది బెల్లంకొండ సుబ్బలక్ష్మి గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా సమాజంలో హిందువులకు అవసరమైనటువంటి పురోహితులను, వారికి అవసరమైనటువంటి ఏ సర్వీస్నైనా సరే అందించడం కోసం ఈ వెబ్సైట్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మనం అతి తక్కువ రేట్లతోటి
మరియు ఫిక్స్డ్ ప్రైజెస్ తోటి ఈ పురోహితులకు సంబంధించినటువంటి కార్యక్రమాలని వాటిని హిందూ ధర్మాలకు సంబంధించినటువంటి అపర కర్మలు మొదలుకొని షోడశ కర్మలు ఉంటాయి మనకి. ఆ షోడశ కర్మలు మానవుడికి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఉపయోగపడేటటువంటి షోడశ కర్మలకు అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇందులో మనం పొందుపరచడం జరిగింది. ఇందులో ప్రతి సర్వీస్ కూడా అతి తక్కువ రేట్లకి ఫిక్స్డ్ ప్రైజెస్కి మీకు అందిస్తూ ఈ యొక్క సర్వీస్ని మనం లాంచ్ చేయడం జరిగింది. దీనిలో జాతిరాళ్ళు, నెక్స్ట్ యాత్రలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైనా సరే మీకు అవసరమైన ప్రతి సమస్యకి దీని ద్వారా పరిష్కారం పొందుటకు ఈ వెబ్సైట్ని navapuja.com NAVAPUJA అనేటటువంటి 8 అక్షరాలతోటి navapuja.com అనేటటువంటి ఈ యొక్క వెబ్సైట్ని మనం లాంచ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో మొత్తం ఓటర్లు 4.14 కోట్లుగా ఉన్నారని తెలిపిన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా ఎన్నికల కోసం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు దృష్టిలో మేనిఫెస్టో అంటే భూతపత్రమని వ్యాఖ్య. వృద్ధులపై చంద్రబాబుకు ఇంత కక్ష ఎందుకో అర్థం కావటం లేదన్న మంత్రి కొట్టు సత్యనారాయణ పెన్షన్ లబ్దిదారులకు చేసిన ద్రోహంలో పవన్ కి కూడా భాగస్వామ్యం ఉందని విమర్శ. చంద్రబాబు మేనిఫెస్టో చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్న సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మేనిఫెస్టోపై కూటమి నేతలే విమర్శలు చేస్తున్నారని వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.